యాక్చువల్గా ఇక్కడ మీ విషయంలో నెహ్రూ గురించి మాట్లాడినప్పుడు స్వతంత్రానికి ముందే గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలి, గోవును రక్షించుకోవాలని ఎన్నో ఉద్యమాలు జరిగినాయి. తర్వాత బ్రిటిషర్ గురించి మీరు చెప్పారు, అంటే స్వతంత్రానికి ముందు చెప్తున్నాను నేను కూడా. మంగల్ పాండే అని మనకు ఒక ప్రథమ స్వతంత్ర పోరాట యోధుడు, ప్రథమ స్వతంత్రం, అసలు మామూలుగా మనకు స్వతంత్రం కావాలనే ఇన్స్పిరేషన్ తగిలించిన వీరుడు అతను. అంటే యాక్చువల్గా అతను పోరాటం చేసింది గోవు గురించి చేశాడని చరిత్రలు చెప్తా ఉన్నాయి. మొట్టమొదటి స్లాటర్ హౌస్ పెట్టింది కూడా కలకత్తాలో. అవును. తర్వాత ఇక్కడ నేను ఎందుకు మిమ్మల్ని ఇచ్చేస్తున్నా అంటే నెహ్రూ గురించి మాట్లాడినప్పుడు నెహ్రూకు ముందే మనకు ఈ యొక్క గోవధ జరుగుతూ ఉంది మన దేశంలో. తర్వాత ఇక్కడ ఇంకొక మాట మీకు చెప్తున్నాను, ఛత్రపతి శివాజీ మహారాజ్ కాలం నుంచి కూడా ఉంది గోవధ జరుగుతూ ఉంది. మీరు ఒక మాట ఏమన్నారంటే పత్వా గురించి మాట్లాడి, నేను దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా గోవధ చేసిన వాళ్ళే ముస్లింలు, చేస్తున్నది ముస్లింలు. ఇప్పుడు పండుగ పేరు మీద చేస్తున్నటువంటి వధ కూడా గోవధనే. ఇక్కడ ఏ రాజకీయ నాయకుడు గోవు గురించి మాట్లాడలేదు, నెహ్రూ మాట్లాడలేదు, ఇందిరాగాంధీ మాట్లాడలేదు. మన ఆవు దూడ పెట్టి గెలిచినటువంటి పార్టీలు కూడా గోవును రక్షించడానికి మాట్లాడలేదు. కానీ ఇప్పుడు నేనేమంటానంటే ఏదైతే మనము గో రక్షణ చట్టాలు ఉన్నాయో, ఇప్పుడు స్టేట్ పాలసీ మీరు చెప్పారు, అంటే ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క రకంగా ఉంది అని చెప్పారు. కొన్ని స్టేట్లో మనకు అవి పాటిస్తూ ఉన్నారు. కానీ మన తెలంగాణ ఆంధ్రాకు వచ్చేసరికి ఇక్కడ చట్టాలను పక్కన పెట్టి కొంతమందికి చుట్టాలుగా మారిపోయినటువంటి వ్యవస్థ, దాన్ని మనం ఎంతవరకు ఖండించవచ్చు? ఇక్కడ భారతదేశంలో మన పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ చట్టాలకు వర్తిస్తే ఆవు ఒక గ్రామం నుంచి బయలుదేరుతున్నప్పుడు ఒక సర్టిఫికేట్ ఉండాలి. అక్కడ ఇది ఫిట్గా ఉంది ట్రాన్స్పోర్ట్కి అని అక్కడ ఉన్న వెటర్నరీ డాక్టర్ సర్టిఫికేట్. ఫిట్ ఫర్ స్లాటర్? నో, ఫిట్ ఫర్ ట్రాన్స్పోర్ట్. ఫిట్ ఫర్ ట్రాన్స్పోర్ట్కి మొదటిది ఉండాలి. ఓకే, ఫిట్ ఫర్ ట్రాన్స్పోర్ట్. ఇది ఇక్కడ నుంచి అక్కడ దాకా వెళ్ళేందుకు ఓపిక ఉన్నది, పలానా చోట నుంచి పలానా చోటకి. ఎందుకంటే మనకి రహదారి ఇది ఉన్నది, రహదారి స్లిప్ ఉంటుంది. ఉంటుంది అంగట్లో ఉంటే రహదారితో పాటు ఇది వెళ్ళటానికి ఇన్ని గంటల ప్రయాణం చేయడానికి దీనికి అన్ని వసతులు ఉన్నాయి, తిండి ఆహారము స్పేసు అన్నీ ఉన్నాయని ట్రాన్స్పోర్ట్ చట్టం ఉన్నది. ఓకే, ఈ విధంగా ట్రాన్స్పోర్ట్ చేయాలి. అంటే ఒక ఆవుని ఇంకొక ఈ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తీసుకెళ్తే ఈ సర్టిఫికేట్ ఉండాలి. ఈ సర్టిఫికేట్లు ఉండాలి. ఈ సర్టిఫికేట్లకి ఎవ్వడూ పట్టించుకునే పరిస్థితులు లేదు. ఓకే. రెండోది, గవర్నమెంట్ ట్రాన్స్పోర్టేషన్కి ఏం చేసిందంటే ఒక DCM ఉందనుకోండి, 6 మాత్రమే పట్టించాలి, ఎక్కించాలి, ఇంత స్పేస్ ఉంచాలి, పొరపాటున బ్రేక్ వేసినప్పుడు దెబ్బ తగిలితే ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండాలి. ఇలాంటివన్నీ కూడా చట్టంలో రూపొందించబడ్డాయి. ఓకే, ఇవన్నీ కూడా తుంగలో దొక్కాం. ఒకటి. రెండోది, అక్కడే ఎప్పుడైతే 14 సంవత్సరాలు దాటిన నందులకి, అది వంశ అభివృద్ధి చేయలేని వాటికి మరియు వ్యవసాయానికి పనికిరావు అని నిర్ధారించుకున్న తర్వాత ఆరోగ్య సమస్యలున్న నందుల్ని మాత్రమే గవర్నమెంట్ స్లాటర్ హౌస్లో కట్ చేయాలి తప్ప ప్రైవేటుగా కట్ చేయకూడదనేది చట్టం. ఇప్పుడు ఈ ఫిట్ ఫర్ స్లాటర్ అనే సర్టిఫికేట్ అదే అంటారా? మరి ఆ ఫిట్ ఫర్ స్లాటర్ అనే సర్టిఫికేటు అది ఇవన్నీ ఫుల్ఫిల్ అయితే ఇవ్వవలసిన కాగితం. ఓకే. కానీ జరుగుతున్నది ఏమిటంటే 2 సంవత్సరాలు దున్నది జరిగినా 6 నెలలు దున్నది జరిగినా ఈ ఫిట్ ఫర్ స్లాటర్ అనే కాగితాల గమ్మత్తు ఎవరైతే రాసి డబ్బులు తెచ్చుకున్నారో ఇది వెటర్నరీ డిపార్ట్మెంట్ ద్వారా మోసాలు జరుగుతున్నాయి. ఇది పోలీసు శాఖకి సంబంధం లేదు, GHMCకి సంబంధం లేదు. ఇప్పుడు ఇవన్నీ రికార్డు ప్రకారంగా ఉండాలి. మనకి రాజ్యాంగం ఏం చేసిందంటే గోచర భూములు అని ఇచ్చింది. గోచర భూముల్లో ప్రతి గ్రామంలో గోచర భూములు ఉండాలి. ఆ గోచర భూముల్ని బంజర భూములుగా మార్చాం, బంజర భూముల్ని బంజారా హిల్స్ చేసాం, గోవులకొండని గోల్కొండగా మార్చాం. ఇవన్నీ మన తెలివితేటలు, రాజ్యాంగం తెలివితేటలు కావు. ఇలాగా ఇవాళ స్లాటర్ కూడా కాగితాలు మార్చేసి ఇవాళ బందెల దొడ్లన్నీ ఉండేవి. గ్రామాల్లో బందెల దొడ్లు, ఒక ఊరు నుంచి ఒక ఊరు బందెల దొడ్లన్నీ ఉండేది. ఇవాళకి పేపర్ వర్క్ ప్రభుత్వాల్లో జరుగుతున్నాయి, మనకు తెలియవు. ఇవాళకి మనము ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఎంత గోచర భూములు ఉన్నాయనే విషయం మనకు తెలియదు, ఎక్కడెక్కడ ఉన్నాయనే తెలియదు, ఎవరు ఈ బందెల దొడ్లు నిర్వహిస్తున్నారో తెలియదు. క్యాటిల్ పాండ్స్ అంటారు వీళ్ళు, ఈ బందెల దొడ్లు క్యాటిల్ పాండ్స్ అంటారు. అంటే ఏంటంటే ఈ రాజ్యాంగము ప్రభుత్వాలకి ఈ బయట తిరిగే వాటికి స్టేక్ హౌస్ అంటాం,
డిస్ట్రిబ్యూటెడ్ కౌస్ అంటాం. వీటికి అన్నిటికీ ఆశ్రయం కల్పించాల్సిన బాధ్యత ఎవరికి ఉన్నదంటే స్టేట్ గవర్నమెంట్కి ఉంది. స్టేట్ గవర్నమెంట్ ఈ పనులు చేయకపోగా దేశభక్తి దైవభక్తి ఉన్న మనలాంటి వాళ్ళందరూ అరే ఆవును చంపుతున్నారు, రెస్క్యూ చేసి మనం కాపాడదాం అనే పాయింట్లో మొదలైంది ఇక్కడ. మీరు చెప్పిన చరిత్ర ఏదైతే ఉన్నదో చరిత్రలో జరిగిపోగా ఇవాళ ఉన్న చట్టాలని అనుసరించి ఆర్టికల్ 48 యానిమల్స్కి ఏదైతే ఉన్నదో, తర్వాత ట్రాన్స్పోర్ట్ లాస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కనుక చేసేట్లయితే ఇవాళ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమెండ్మెంట్ పట్టుకొచ్చారు. ఆ అమెండ్మెంట్లో ఏం చేశారంటే సపోజ్ మీరు ఆవుల్ని పట్టుకున్నారు, ఆవుల్ని పట్టుకున్న తర్వాత బండి సీజ్ చేయాలి. బండి సీజ్ చేసి ఎవరైతే తీసుకొచ్చారో ఎవరైతే పంపించారో స్లాటర్కి వాళ్ళకి ఈ ఆవులు ఒక్కొక్క ఆవుకి రోజుకి 250 రూపాయలు చొప్పున గోశాల నిర్వాహకులకి ఇవ్వాలి. ఇవన్నీ కాగితాల మీద ఉన్నాయి కానీ రూపదాల్చి ఎవ్వరికీ చేతులకు వచ్చింది కాదు.